వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోలు అయితే చూడండి. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. దానిపైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో ఈసీ పౌల్ట్రీ ఫార్మ్ సంబంధించి టెక్నికల్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి మెకానిజం అంతా కూడా ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించి ఎవరెవరు కంపెనీలు అంటే ప్రజెంట్ ఎట్లాంటి కంపెనీలు దీనికి సంబంధించి ఈసీ పౌల్ట్రీ ఫార్మ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కావచ్చు, టెక్నికల్ వర్క్ అంతా కూడా చేస్తున్నటువంటి కంపెనీ అయితే ఈజీఐ అగ్రోటెక్ వాళ్ళైతే ప్రజెంట్ అయితే మార్కెట్లో కంపెనీ అయితే కనిపిస్తుంది. సో కొత్తగా ఒకరు ఎవరైనా ఒక ఫార్మర్ ఈసీ పౌల్ట్రీ ఫామ్ ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా, ఏర్పాటు చేయాలనుకున్నా కూడా ఎట్లాంటి పనులు ఉంటాయి, సో వాళ్ళ సైడ్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది, ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గురాలగుంది గ్రామం. మనతో పాటు ఈజీఐ అగ్రోటెక్ సంబంధించినటువంటి తెలంగాణ ఇన్ఛార్జ్ నరేష్ గారు మనతో మాట్లాడారు. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో కావచ్చు, ఈ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు? నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది పౌల్ట్రీలో. నేను సౌత్ ఆఫ్రికాలో, మలేషియాలో, సింగపూర్ లో ప్రొడక్షన్ లో వర్క్ చేశాను, బ్రాయిలర్ ప్రొడక్షన్ లో. ఇప్పుడు వచ్చేసి 2 years నుంచి సేల్స్ లో వర్క్ చేస్తున్నాను. యాజ్ ఏ ఈసీ అగ్రోటెక్ అండ్ కంపెనీ త్రూ సేల్స్ లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మనకు సిద్దిపేట ఏరియాలో ఇప్పుడు ఒక 10 ఫార్మ్స్ వరకు మేము చేసాము. ఇన్స్టాలేషన్, ఎక్విప్మెంట్స్, సివిల్ వర్క్, ఎవ్రీథింగ్ మేము చేస్తాం సార్. సో జనరల్ గా కొత్తగా ఒక రైతు ఈసీ పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలనుకుంటే కనుక వాళ్ళకు ఖర్చు విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ విషయంలో ఎట్లా ఉండాలి, వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతారు, ఎట్లా అప్రోచ్ అవ్వాలంటే ఏం చేయాలి? నార్మల్ గా మాకు ఇండియా మార్ట్ నుంచి ఎంక్వైరీస్ వస్తాయి సార్. మేము కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ కు ఎన్ని బర్డ్స్ కు యాజ్ పర్ రిక్వైర్మెంట్ 20,000 బర్డ్స్ కి ఈ సైజ్ అయితే బెటర్ సార్. 20,000 బర్డ్స్ కి నార్మల్ గా 330 x 45 షెడ్ బెటర్ అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకు ఒక డయాగ్రామ్ ఇస్తాం, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్, 4 ఫీడింగ్ లైన్స్ ఇస్తాం, దాంట్లో 5 నిప్పల్ లైన్స్ ఇస్తాం, 8 బాక్స్ ఫ్యాన్స్ ఇస్తాం, 8 కోన్ ఫ్యాన్స్ ఇస్తాం, 2 బాక్స్ ఫ్యాన్స్ ఇస్తాం, 4 టెంపరేచర్ సెన్సర్స్ ఇస్తాం. 20,000 4 టెంపరేచర్ సెన్సర్స్ ఇస్తాం, 1 హ్యూమిడిటీ సెన్సర్స్ ఇస్తాం, కంట్రోల్ ప్యానల్, మొబైల్ ఆపరేటర్ కంట్రోల్ ప్యానల్ ఇస్తాం సార్. సో కూలింగ్ ప్యాడ్ ఏరియా వచ్చేసి 3 టైప్ కూలింగ్ ప్యాడ్ ఇస్తాము, ఎవ్రీ సైడ్ 40 feet. సో మీరు చెప్పిన దీనికి అంటే 20,000 కెపాసిటీకి మీరు చెప్పిన అన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది? ఓన్లీ ఎక్విప్మెంట్స్ అయితే సార్ ఇప్పుడు 26 lakhs వరకు అవుతుంది సార్. విత్ సీలింగ్ తో కలుపుకుంటే ఒక 3 lakhs వరకు పెరుగుతుంది. సో ఓవరాల్ గా ఒక 30 lakhs వరకు మీ సైడ్ నుంచి వర్క్. అవును సార్. సో దీనికి అంటే ఇదంతా చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది, ఈ వర్క్ అంతా చేయడానికి? ఓన్లీ ఇన్స్టాలేషన్ వర్క్ అయితే 20 days లో కంప్లీట్ అవుతుంది సార్. లేదు సివిల్ వర్క్ తో పాటు సివిల్ స్ట్రక్చర్ ఇది మొత్తం ట్రంకీ ప్రాజెక్ట్ లాగా ఇస్తే మాకు 6 to 1 year వరకు, అంటే సమ్ టైమ్స్ రైనీ సీజన్ అయితే 1 year వరకు కూడా పట్టే అవకాశం. ట్రంకీ ప్రాజెక్ట్ అంటే మీకు ఓపెన్ ల్యాండ్ చూపించి ఇది మా భూమి ఇదాన్ని డెవలప్ చేయాలంటే అది మొత్తం ఒక ఓన్లీ ల్యాండ్ లెవెల్ చేసేసి మాకు ఎన్ని బర్డ్స్ చెప్పి మేము ఒక డ్రాయింగ్ ఇస్తాం, దాని ప్రకారం మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో మీరు ల్యాండ్ చూపించి ల్యాండ్ చదివేసిస్తే మీరే అంతా చేసుకుంటాం, మొత్తం సివిల్ వర్క్ కానీ మిగతా అంతా మీరు చేస్తారు. సో అయితే దానికి మళ్ళీ సివిల్ వర్క్ అంతా మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు చేసుకుంటారు? అవును సార్. దానికి వచ్చేసి 330 నుంచి 450 వరకు నడుస్తుంది సార్ రేట్. అయితే ఇప్పుడు మన ఏరియాలో శాండ్ అనేది చాలా రేట్ ఎక్కువ ఉంది సార్, వేరే ఏరియాలో తక్కువ ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు సివిల్ బడ్జెట్ మినిమం బడ్జెట్ అని నడవదు కదా సార్, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా. యావరేజ్ గా మీరు చేసినట్ల ఎంత అంటే మీరు అట్లాంటి చేసిరా మొత్తం ఇట్లా ట్రై? ఇది చూస్తున్నది ఇది సిద్దిపేట ఏరియాలో ఉంది, సిద్దిపేట ఏరియా గురాలగొంది విలేజ్, నారాయణరావుపేట మండల్లో ఉంది. ఇవి 2 ఫార్మ్స్, 16,000 కెపాసిటీ ఫార్మ్స్ ఇవి 2. ఇది మొత్తం సివిల్ వర్క్ తో పాటు మేమే చేసాం. అంటే మొత్తం టోటల్ ప్రాజెక్ట్ మొత్తం మీరు చేసాం? టోటల్ ప్రాజెక్ట్ మేమే చేసాం. దీంట్లో మేము ఇది 16,000 2 షెడ్లు వచ్చేసి విత్ ఎక్విప్మెంట్స్, బిగ్ హాపర్ కనెక్షన్స్ అన్నిటితో పాటు మేము 1,70,00,000 మేము తీసుకున్నాం షెడ్. దీంట్లో జనరేటర్ ఇవ్వలేదు, మేము ఎలక్ట్రిసిటీ పవర్ ఇవ్వలేదు, ఇంకా ఈ ల్యాండ్ లెవెల్ కూడా మేము చేయలేదు. మిగతా మొత్తం పూర్తిగా మేము చేసి ఇచ్చాం. వాటర్ సప్లై కూడా కస్టమర్ త్రూనే మాకు ఇచ్చారు. సో జనరల్ గా మీరు అంటే తక్కువ ఈ చేసిన అంటే మీరు టెక్కీ ప్రాజెక్ట్ ఉన్నారు, సో జనరల్ గా 1,60,00,000. సో 1,60,00,000 1,70,00,000. సో జనరల్ గా యావరేజ్ గా ఎంత నుంచి ఎంత రేంజ్ అవుతుంటాయి అంటే ఏరియాని బట్టి చేంజ్ అవుతుంది అంటారు? అయితే ప్రతి కస్టమర్ ట్రంకీ ప్రాజెక్ట్ చేసుకోరు సార్, కొంతవరకు కస్టమర్సే
ట్రంకీ ప్రాజెక్ట్ చేసుకుంటారు. మిగతా కస్టమర్స్ వాళ్ళు సివిల్ వర్క్ ఓన్ గా చేసుకొని ఓన్లీ ఎక్విప్మెంట్స్ మాత్రమే తీసుకుంటారు. వాళ్ళ దగ్గర సివిల్ వర్కర్స్ అవైలబుల్ లో ఉంటాయి. ఈ కస్టమర్ వచ్చేసి నాకు సివిల్ వర్కర్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. కంపెనీ త్రోనే మేము మాది హెడ్ ఆఫీస్ వచ్చేసి భువనేశ్వర్ లో ఉంటుంది. వాళ్ళతోనే మేము సివిల్ వర్కర్స్ ని భువనేశ్వర్ నుంచి వచ్చి మాకు ఈ షెడ్ మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చారు. సో ఓకే, అయితే మీరు ఒకసారి సర్వీస్ చేసి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సర్వీస్ ఎప్పటిదాకా ఉంటుంది మేడం? మీరు 1 year వరకు ఉంటుంది. 1 year వరకు ఎట్లాంటి సర్వీస్ ఉంటాయి? 1 year వరకు లోపల ఉన్న ఎక్విప్మెంట్స్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, మోటార్స్ అయినా సెన్సార్స్ అయినా వారంటీ అంటే ఇంకా రీప్లేస్, ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని రీప్లేస్ చేసిస్తాం. 24 hours లోపు సర్వీస్ ఇస్తాం సార్. 24 గంటలు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే సర్వీస్ చేస్తాం. సర్వీస్ ఇస్తాం. సో నార్మల్ గా ప్రాబ్లమ్స్ వచ్చేసి వీడియో కాల్ సాల్వ్ అయిపోతాయి సార్. మొబైల్ ఆపరేటర్ కంట్రోలర్ కాబట్టి మాకు కూడా యాప్ ఉంటుంది, మేము దాంట్లోనే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసిస్తాం. ఓకే, జనరల్ గా ఇంకా మీరు ఎట్లాంటి ఈసీలో ఇంకా ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ అంటే జనరల్ గా మేజర్ గా పనిచేయాలంటే కూడా ఇంకా ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ మీ సైడ్ నుంచి ఉంటుంది? సో అవి ఎట్లా పనితీరు ఎట్లా ఉంటాయి ఈజీగా అర్థమైతే రైతులకు? దీంట్లో ఇప్పుడు ఫీడింగ్ లైన్స్ ఉన్నాయి సార్. ఫీడింగ్ లైన్ 50 birds కి ఒక ఫీడింగ్ ఇస్తారు. మేము వచ్చేసి 32 birds కి 1 feeder ఇస్తున్నాం. నిప్పల్లో వచ్చేసి 12 birds కి ఒక నిప్పల్ ఇస్తున్నారు. మేము వచ్చేసి 9 birds కి ఒక నిప్పల్ ఇస్తున్నాం. ఫీడింగ్ మోటార్స్ ఉన్నాయి సార్. లోపల ఆగర్ వచ్చేసి మంచి క్వాలిటీ ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి క్వాలిటీ బేసిస్ అంటే ఏమంటే ఈ సిస్టమ్ అంతా కూడా రైతులకు ఈజీగా అర్థమైతే ఈజీగా అడాప్ట్ చేసుకుంటారా? ఎట్లా ఉంటుంది? ఈజీగా అర్థమవుతుంది సార్. మనం ఎలాగైతే మొబైల్ నేర్చుకుంటామో ఒక 5 days లో ఇది మొత్తం నేర్చుకోవచ్చు. అంటే దీనికి కంట్రోల్ యూనిట్ అని పెద్ద సిస్టమ్ అంతా సెటప్ అంతా ఉంటుంది కదా, సో అట్లాంటివన్నీ కూడా అర్థమైపోతాయి ఈజీగా అర్థమవుతుంది సార్. సో ఈజీ అంటే మా టెక్నికల్ టీం వాళ్ళు 1 month వరకు కస్టమర్ కు ట్రైన్ చేస్తారు. సో కంప్లీట్ గా వాళ్ళకి నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే మీరు వాళ్ళ మీద వాళ్ళే చూసుకోమని చెప్తారు. వాళ్ళు కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో అప్పటిదాకా మీరు ట్రైన్ చేస్తారు 1 month వరకు. సో ఇంకా ఈసీ పౌల్ట్రీ ఫార్మ్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే రైతులకు ఎంతవరకు యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీ అనుభవం ద్వారా, మీరు చేస్తున్నటువంటి మీ సర్వీస్ ద్వారా? ఇప్పుడైతే మన దగ్గర హైదరాబాద్ లో చాలా ఈసీ ఫార్మ్స్ అవుతున్నాయి సార్. ఇంతకు ముందు ఒక 2 years ముందు ఏం ఫార్మ్స్ లేకుండే. ఈ మధ్యలో ఎందుకంటే ఈ ఓపెన్ ఫార్మ్స్ వల్ల స్మెల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసి ఈసీ ఫార్మ్ కి ఇప్పుడు మాడిఫై కూడా చేసుకుంటున్నారు. ఓల్డ్ ఫార్మ్స్ ఈసీ ఫార్మ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలా మాడిఫై కూడా చేసుకుంటున్నారు. రానున్న రోజులలో ఈసీ ఫార్మ్స్ చాలా ఎక్కువ అవుతాయి సార్. ఓపెన్ హౌస్ చాలా తగ్గుముఖం బట్టి. సో అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ ఓపెన్ ఫామ్ ని ఈసీ ఫామ్ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే వాటిని ఎట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు? ఎంత ఖర్చు అవుతుంది వాటికి? కెపాసిటీ అంటే కెపాసిటీని బట్టి సార్. ఇప్పుడు 32 into 200 ఉందనుకో, దాంట్లో 2 feeding lines కావాలి సార్, 3 nipple lines కావాలి, ఒక 4 fans కావాలి. కూలింగ్ ప్యాడ్ వచ్చేసి 30 feet అయితే సరిపోద్ది. దానికి ఒక 9 lakhs వరకు ఖర్చు వస్తుంది. సో మీరు సర్వీస్ ఎక్కడ వరకు ఇస్తారు? ఓవరాల్ తెలంగాణ వరకు ఇస్తారా? ఎట్లా మీరు మీ కంపెనీ నుంచి? ఆల్ ఓవర్ ఇండియా ఉంది. సో ఆల్ ఓవర్ ఇండియా వరకు అంటే మన 24 hours లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా. ఇప్పటివరకు మీరు ఎన్ని చేసినారు మీ కంపెనీ నుంచి ఈసీ ఫార్మ్స్? ఇప్పటి వరకు మాకు 120+ ఉన్నాయి సార్. భువనేశ్వర్ లో ఒక 100 వరకు అక్కడ ఉన్నాయి. మన తెలంగాణ ఏరియాలో 20 ఉన్నాయి సార్. 20. సో ఈ మధ్యలో మీరు స్టార్ట్ అయినట్టు 1 year నుంచి ఫస్ట్ 1 year వరకు ప్రాజెక్ట్స్ లేవు సార్ మాకు. నెక్స్ట్ 1 year లోనే 20 ప్రాజెక్ట్స్ వరకు వచ్చాయి. ఎందుకంటే స్టార్ట్అప్ కంపెనీ కదా సార్, ట్రస్ట్ ఇష్యూ ఉంటాయి కదా. తర్వాత నుంచి 1 year లో ఒక 20 ప్రాజెక్ట్స్ చేశారు. సో ఓకే, రైతు స్థాయిలో ఇది అంత బడ్జెట్ కూడుకున్నటువంటి విషయం కదా. సో ఫండింగ్స్ ఏమన్నా మీరు కానీ లేకపోతే బయట నుంచి ఏమైనా ఫండింగ్స్ ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంటుంది? మేము ఎలాంటి ఫండింగ్స్ మీరు కాదు, అంటే మీకు బయట నుంచి ఎవరైనా రైతులకు ఫండింగ్ చేసేటువంటి ఫెసిలిటీ మీరు ఏమైనా కల్పిస్తున్నారా? అంటే కస్టమర్కి కావాలంటే ప్రాజెక్ట్ రిపోర్టు, డిపిఆర్ ఎలాంటిది కావాలన్నా మేము ఇస్తాము. కస్టమర్ PMEGP లోన్ తీసుకోవచ్చు, సబ్సిడీ ఉంది. దాంట్లో 20 lakhs లోన్ తీసుకుంటే 7 lakhs వరకు సబ్సిడీ ఉంది దాంట్లో. ఓకే, సో అట్లాంటి స్కీమ్ ఒకటి ఉంది, అది యూస్ఫుల్ అయితే అది కావచ్చు. సో ఈసీ సైడ్ అయితే మీరు టెక్నికల్గా ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీ కంపెనీ నుంచి అయితే కావాలంటే ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత 1 year వరకు కూడా సర్వీస్ చేస్తారు. సో దాన్ని బ్యాచ్ని బట్టి సైజుని బట్టి కూడా దాని కాస్ట్ ఉంటుంది. సో ఇంకా ఈసీ టెక్నికల్ ఇంకేమైనా విషయాలు ఏమైనా చెప్పేమున్నాయి రైతుల కోసం? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈసీ ఫార్మ్స్ పెట్టాలంటే కొంచెమైనా నాలెడ్జ్ గెయిన్ చేసి ఉండాలి. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం, ప్రతి ఒక్కరితో సాధ్యం కాదు. నార్మల్ ఫార్మర్స్ కూడా ఇప్పుడు చిన్న స్థాయి ఫార్మర్స్
అంటే 20,000 30,000 చేసుకునే వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా ఈసీ ఫార్మ్స్కి వస్తున్నారు. వచ్చిన తర్వాత కొన్నిసార్లు 100% వాళ్ళ సక్సెస్ రేట్ వాళ్ళు తీసుకుంటున్నారు, కొన్నిసార్లు వాళ్ళకి అంత సక్సెస్ రావట్లేదు, దానివల్ల లాస్ట్ లో కూడా వెళ్తున్నారు. కొంచెం చూసి కొంచెం దాని గురించి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని రావడం అనేది ముఖ్యం. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇది నరేష్ గారు చెప్తున్నటువంటి విషయం మేము చెప్పుకోవచ్చు. ఈజీఏ అగ్రోటెక్ నుంచి కూడా వాళ్ళైతే ఇప్పటివరకు తెలంగాణలో 20 వరకు ఫార్మ్స్ అయితే ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. సో ఓవరాల్ కూడా వాళ్ళ కంపెనీ నుంచి అయితే సర్వీస్ అందిస్తున్నట్టు చెప్తున్నారు. సో కొత్తగా ఎవరైనా రైతులు ఈసీ పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే కనుక ప్రజెంట్ అయితే మార్కెట్లో ఒక చాలా కంపెనీలు ఉన్నప్పుడు కూడా ప్రజెంట్ అయితే వీళ్ళ కంపెనీ అయితే కనిపిస్తుంది. సో ఈ మధ్య కాలంలోనే తెలంగాణలోకి ఎంటర్ అయింది. సో ఓవరాల్ ఇండియా వైడ్గా కూడా అయితే వాళ్ళైతే వాళ్ళ సర్వీస్ అయితే ఇస్తున్నారు. సో వాళ్ళ సైడ్ నుంచి 1 year వరకు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కూడా టెక్నికల్ ఎక్విప్మెంట్స్ కానీ ఇతర విషయాలు ఏవన్నీ కూడా ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత నుంచి కూడా 1 year వరకు అయితే వాళ్ళు సర్వీస్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఓవరాల్ గా కూడా ఈసీ పౌల్ట్రీ ఫామ్ సంబంధించి కొత్తగా రైతులు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే కనుక కొంత అనుభవం కావచ్చు, అవగాహన కావచ్చు, దానిపైన ఏర్పరచుకున్న తర్వాతే ఇటువైపు ఈసీ పౌల్ట్రీ ఫామ్ కావచ్చు, ఈ పౌల్ట్రీ రంగం వైపు రావాలని చెప్పి కూడా నరేష్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు.